ఇక రాజమండ్రిలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కేసుపై విచారణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో కేసు విచారణను వేగవంతం చేశారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 2 సీసీ ఫుటేజ్లను ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చనిపోయిన రోజు రాత్రి 11:42 ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ వస్తున్న బుల్లెట్ ను దాటుకుని వెళ్లినట్లుగా గుర్తించారు. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయని పోలీసులు చెబుతున్నారు. అత్యధిక టెక్నాలజీని ఉపయోగించి కారు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇందుకోసం కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో 2 సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహారావు తెలిపారు. ఈ కేసులో ఎవరు దగ్గరైనా బలమైన ఆధారాలు ఉంటే దర్యాప్తు బృందానికి అందించవచ్చని కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కోణాల్లో విచారణ చేస్తామన్నారు. ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నామని, సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలియజేస్తామంటున్నారు. అవకాశంగా తీసుకుని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోరు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈస్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి, ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం. అందరికి వాక్ స్వాతంత్రం ఉంది, అందరికి అడిగేది ఉంది. బట్ ఎక్కడో ఉంటాడు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన. ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి ఏపీలో కలకలం రేపుతోంది. ప్రమాదవశాత్తు జరిగిన మరణమని కొందరు అంటుంటే, లేదు హత్య చేశారని మరికొందరు అంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోస్టుమార్టం పూర్తి చేసి అంత్యక్రియలకు పంపించారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై వివిధ క్రైస్తవ సంఘాలు ఆందోళనతో నిన్న రాజమహేంద్రవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రభుత్వంలో క్రైస్తవుల న్యాయం జరగదు. ఎవరేం చెప్పలేదు వారిని బయటికి ఏం జరిగిందో ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదు ఆయన అలాగే పెట్టి అదో అవేలు ఇంకా అదో అక్కడ చూడండి, ఒకటి వెళ్ళిపోయింది, పొగొచ్చింది చూసి మరోసారి రీప్లే చేయబోదు. ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్. ఒకటి వెళ్తుంది, ఆ రోడ్లో ఆయన వస్తున్నారు.
సికింద్రాబాద్ లో నివాసం ఉండే ప్రవీణ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా చాగలిలో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం బైక్ పై బయలుదేరారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన బిగత జీవిగా పడి ఉన్న స్థితిలో ఓ కానిస్టేబుల్ గుర్తించారు. ఇది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ ఈ ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు తెలపడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పగడాల ప్రవీణ్ ది ఖచ్చితంగా హత్యేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అంటున్నారు. ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసి వెడిపోయారని అంటున్నారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన రక్తం ప్రభు సన్నిధికి చేరింది. నెంబర్ 2, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య క్రిమినల్ గా తేలింది. నెంబర్ 3. నెంబర్ 4, చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా మంచి పేరుంది. ఆయన జీరో చేసుకోకూడదు. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య. సీసీటీవీ ఫుటేజ్ ఏది? నెంబర్ 1. క్రైమ్ సీన్ ఎక్కడుంది? నెంబర్ 2. ఎవరు చంపారు? నెంబర్ 3. ఎందుకు చంపారు? నెంబర్ 4. ఎప్పుడు చంపారు? నెంబర్ 5. పోస్ట్ మార్టంలో వీళ్ళు లెక్కలు పెట్టినా గుర్తించుకోండి, వివేకానంద రెడ్డికి న్యాయం జరగల. ఆయన్ని దారుణంగా ఆయన ఇంట్లో చంపేసి 6 సంవత్సరాలు అయినప్పటికీ ఈ చట్టాలు కానీ నేర్చుకుంటూ నా మిత్రుడు వివేకానంద రెడ్డికి న్యాయం జరగలేదు. అందుకనే ఆనరబుల్ సుప్రీం కోర్టులో నిన్న నేను ఢిల్లీలో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల లక్షల మంది చనిపోతున్నారని సుప్రీం కోర్టులో ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదు ఆయన అలాగే పెట్టి అదో ఇంకా అదో ఈ ప్రభుత్వంలో క్రైస్తవుల న్యాయం జరగదు. ప్రభుత్వంలో క్రైస్తవుల న్యాయం